చెయ్యడు. అందుకని తన పిల్లలు శాంతి కాముకులు, గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు కనుక ఈ గొర్రె పిల్లల మీద జరిగే దాడులకు యూదా గోత్రపు సింహం స్పందిస్తాడు. అది ఇప్పుడు డేంజర్. అది మనందరికీ ముందు దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య గొర్రెపిల్ల ఆయనే, యూదా గోత్రపు సింహం కూడా ఆయనే. గొర్రెపిల్ల ఉగ్రత అనే మాట ఉంది బైబిల్లో. అమ్మో, గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది, దానికి తాళ జాలిన వాడెవడు అంటే, మంచోడి కోపం వచ్చిందంటే ఇంకా వాడిని ఆపలేం. ఓర్పు పట్టి 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 ఒక్కసారి విజృంభించాడంటే ఇక ఆ తీవ్రత ఎంత భయానకంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేం. అందుకే మంచోడి కోపం తెప్పించొద్దు, మంచోడి కోపం రేపొద్దు, మంచోడి రావద్దు. కోపం వచ్చిందంటే ఇంకా నాశనమే, ఇంకా ఏముండదు. అది వర్ణిస్తున్నారు ఇక్కడ. రే, నా పిల్లలు చిన్న పిల్లలు అంటాడు. నా పిల్లలకు అభ్యంతరం కలిగించో దేవుడు. ఎవరి వలన అభ్యంతరం కలుగునో వానికి శ్రమ. అది ఎలా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాని మెడకి తిరగట్రాయి గట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వాడిని వేయటం మంచిది, వాడు పడటం మంచిది, వాడు దూకటం మంచిది అంతే. లేకపోతే నా జడ్జిమెంట్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది రా బాబు అనేది ఒక వార్నింగ్ అనమాట యేసయ్య. ఇంకో చోట కూడా అంటాడు, ఈ రాయి ఎవరి మీద పడుందో వాడిని నలిచివేయును, ఎవడు ఈ రాయి మీద పడుందో వాడు తునకలైపోవును అంటాడు. గుర్తుందా మీకు ఆ మాట? ఈ రాయి ఎవరి మీద పడుందో వాడిని నలిచివేయును, ఎవడు ఈ రాతి మీద పడుందో వాడు తునకలైపోవును. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అది. అంటే రాయెవరు? ప్రభు. రాయెవరు? సంఘం. ఒక్కసారి ఊహించండి. బాయ్.